గాజువాక అగనంపూడిలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యువత అధ్యక్షుడు విందుల చిరురాజు అధ్యక్షతన పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముందుగా పెదమడక రామాలయంలో చిరంజీవి పేరిట ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ముఖ్య అతిథిగా జనసేన సీనియర్ నాయకుడు విందుల వెంకటరమణ పాల్గొన్నారు. అనంతరం పవనసాయి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. చివరిగా అగనంపూడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ నటనలోనూ సేవలోనూ చిరంజీవికి మించిన వారెవరూ లేరన్నారు. రక్తదానం, నేత్రదాన కార్యక్రమాలతో ఎంతో మందికి పునర్జీవం ప్రసాదించిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. వైద్య శిబిరంలో రోగులను పరీక్షించిన అనంతరం ఉచితంగా మందులు అందజేశారు. సినీ కళావతల్ని ముద్దు బిడ్డ స్వయం కృషి నేడు 1978 సెప్టెంబర్లో ప్రాణకారి చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసి మరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాకుండా యావత్ భారతదేశంలోనే చిరంజీవి ఒక గర్వించదగ్గ నటుడు. మరి డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ నుంచి మొదలుపెట్టి సుప్రీం హీరో, మెగాస్టార్, పద్మ విభూషణ్, ఇంకా ఆయనకి రావాల్సింది ఒకే ఒక పురస్కారం ఉండిపోయింది, అది భారతరత్న. అది త్వరలో రావాలని మా చిరంజీవి అభిమానుల తరపున కోరుకుంటున్నాం. అలాగే మరి అటు సేవా రంగంలో 98 అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ స్టార్ట్ చేసి నేటి వరకు 2 సార్లు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా వచ్చి ఆ రోజు మనం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సందర్శించారంటే ఈ రోజు వరకు కొన్ని వేల మందికి రక్తదానం చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. భారతదేశంలో చాలా మంది నటులు ఉన్నారు, చిరంజీవి గారిని మించిన నటులు ఉన్నారు, కాదంటలేదు. కానీ ఒక్క భారతీయ సినీ చరిత్రలో ఇలాంటి బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ పెట్టిన ఒకే నటుడు, మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు 71వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఆయన ఇంకా మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, మన కరోనా టైంలో కష్టకాలంలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు కానీ, సినిమా నటులు ఆదుకోవడం కానీ, ఏదైనా కష్టం అంటే ముందొచ్చే ఫ్యామిలీ కొన్నిదేల ఫ్యామిలీ. అందువల్ల మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా మన అందరూ ఆయుష్ పోసుకొని ఇంకా మరింత ముందుకు చాలా సినిమాల్లో నటించి మనందరిని ఆనందింపజేయాలని, అలాగే ఈ బ్లడ్ బ్యాంకు ఈరోజు ఉదయం మన రామాలయంలోని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మరి ఇక్కడ మన ఏరియాలో పవనసాయి హాస్పిటల్స్, అంటే హాస్పిటల్ గురించి కూడా మనం చెప్పాలి. 24/7 అందుబాటులో ఉండే హాస్పిటల్స్ ఒక్క వడ్లపూల్లో స్టార్ట్ అయ్యి ఈరోజు మన విశాఖపట్నం నలుమూలలో పవనసాయి హాస్పిటల్ అని ఓ బ్రాండ్గా వచ్చింది. కష్టకాలంలో ఏ టైంలో అయినా సరే హాస్పిటల్కి వెళ్తే పేషెంట్లు కొన్ని హాస్పిటల్కి వెళ్తే బెదిరిపోతారు. కానీ ఈ పవనసాయి హాస్పిటల్స్ ఏంటంటే వెళ్ళామంటే ఒక సామాన్యుడు వెళ్ళిన అతి తక్కువ వైద్య ఖర్చులతోటి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. పవనసాయి హాస్పిటల్స్ అడిగిన వెంటనే మాకు మెడికల్ క్యాంప్కి సహకరించిన పవనసాయి హాస్పిటల్ సిబ్బందికి, మిగతా వాళ్ళ ఎండి గారికి, ఇక్కడికి వచ్చిన సిబ్బందికి అందరికీ పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం అనంతరం అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎప్పుడు ప్రతి సంవత్సరం అలాగే మన రోగులకు పాలు, పండ్లు, రొట్టె పంపిణీ కార్యక్రమం కూడా జరుగును. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాజువాక జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అలాగే జననీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థ పెట్టి ఎంతో నిరుపేదలను ఆదుకుంటున్న శ్రీ విందుల వెంకటరమణ గారికి, అలాగే మా ఉత్తరాంధ్ర చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు అన్ని పేకేటి వెంకటరమణ గారికి సపోర్ట్ తోటి మంత్రి మురళకృష్ణ గారికి, ఈ 3 రోజులు నా కార్యక్రమాలకు అన్ని విధాలుగా సోషల్ మీడియాలోని కానీ, వాట్సాప్లోని కానీ నా వెనకాల ఉండే అన్ని కార్యక్రమాలకి నా సహకరించిన నా సహకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ